దశరథ్ దశరథ అయితే జ్యోత్స్నని ఫాలో అవుతూ ఉంటాడు. అలా ఫాలో అవుతున్న జ్యోత్స్న ఏం చేస్తుందని అయితే చూస్తూ ఉంటాడు. ఇక జ్యోత్స్న అయితే దాసును కొట్టేసి ఒక దగ్గర పడేసి వీడిని ఎలాగైనా చంపేయాలి, నా గురించి నిజం తెలిసినోడు ఎవడు బతకకుండా ఉంటేనే నేను ప్రశాంతంగా ఉంటాను అని చెప్పి ఆ దగ్గరలో ఉన్న రాయినైతే చూస్తూ ఉంటుంది. వీడిని చంపేసి నా లైన్ క్లియర్ చేసుకుంటున్నా అని చెప్పేసి ఆ రాయి అయితే తీస్తూ ఉంటుంది. ఇక జ్యోత్స్న దాసుని అదే రాయి తీయడం చూసి దశరథ అయితే షాక్ అవుతూ ఉంటాడు. ఏంటి జ్యోత్స్న ఏం చేయబోతుంది అని అయితే చాలా కంగారు పడుతూ ఉంటాడు. ఇక అదే టైంలో కార్ హారన్ కొట్టబోతూ ఉంటాడు. ఇక జ్యోత్స్న అయితే రాయి ఎత్తి దాసుని అయితే చంపబోయే టైంలో దశరథ అయితే కార్ హారన్ చేస్తూ ఉంటాడు. అలా చేయగానే ఒక్కసారిగా జ్యోత్స్న అయితే అమ్మో ఇటు సైడ్ ఎవరో వస్తున్నారు, వాళ్ళకి దొరికితే ఇంకా పెద్ద ఇదవుతుందని చెప్పి రాయి పక్కకు పడేస్తూ ఉంటుంది. అలా పక్కకు పడేసి ఇప్పుడు ఎలా చేయాలి, వీడు బతుకున్నాడో చచ్చిపోయాడో నాకు ఎలా తెలుస్తుంది అని చెప్పి అయితే అంటూ ఉంటుంది. అలా అనుకుంటూ అలా చూస్తూ ఉంటుంది. ఎలా అయినా తర్వాత చూసుకోవచ్చని జ్యోత్స్న అయితే అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటుంది. ఇక దశరథ అయితే అమ్మయ్య రాయి పడేసిందని కొంచెం కుదుట పడుతూ ఉంటాడు. ఇక జ్యోత్స్న అయితే తర్వాత వీడి సంగతి చూసుకుందాం అని చెప్పి అక్కడి నుంచి అయితే వెళ్ళిపోతూ ఉంటుంది. ఇక దాసు అయితే అక్కడే అలా పడి ఉంటాడు. వీడు ఎలా అయినా నాకు ముప్పులాగే ఉన్నాడు అని చెప్పి వీడి సంగతి తర్వాత చూస్తానా అని చెప్పి జ్యోత్స్న అయితే అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటుంది. అయినా వీడు ఉంటే నాకు ఎప్పటికైనా ముప్పే, ఏంటి ఇప్పుడు అర్జున్ అని చెప్పి చాలా కంగారుగా అయితే జ్యోత్స్న వెళ్ళిపోతూ ఉంటుంది. అలా వెళ్ళిపోగానే దశరథ అయితే జ్యోత్స్న వెళ్ళిపోయింది అని చెప్పేసి అక్కడి నుంచి దాసు దగ్గరికి వెళ్తూ ఉంటాడు. దాసు దగ్గరికి వెళ్ళి దాసుని అయితే చెక్ చేస్తూ ఉంటాడు. దాసుని ఎంత పిలిచినా లేకపోవడంతో తన ముక్కు దగ్గర చేయి పెడుతూ ఉంటాడు. కొంచెం ఊపిరిందా లేదా అని అయితే చెక్ చేస్తూ ఉంటాడు. ఇక ఏటైందో తెలియక షాక్ అయ్యి అలా చూస్తూ ఉండిపోతూ ఉంటాడు. ఇక దశరథ అయితే ఏంటి జ్యోత్స్న దాసుని ఎందుకు చంపబోతుంది, అయినా దాసుని ఇంత దినగా చంపాల్సిన అవసరం తనకేంటి అనేది చాలా టెన్షన్ పడుతూ ఉంటాడు. ఎందుకైనా హాస్పిటల్కి తీసుకెళ్దామని చెప్పి దశరథ అయితే దాసుని ఎత్తడానికి అయితే ట్రై చేస్తూ ఉంటాడు. అదే టైంలో అటుగా కార్తీక్ అయితే శౌర్యని తీసుకొని అయితే వస్తూ ఉంటాడు.